హాయ్ బ్రో, ఇవాళ మన గోదావరి ఫిషింగ్లో చేపలకి వెళ్దామని ఇవాళ కొత్త స్పాట్కి వెళ్ళా బ్రో. మోతే వాగు ఈ స్పాట్. వరద వచ్చి చూడండి ఎంత ఎక్సలెంట్గా రెడీ అయి ఉంది. మొత్తం వరద వచ్చి మామూలు వరద రాలేదు. చూద్దాం చేపలు ఎన్ని పడతాయి ఏంటి కథ, అసలు దీని లెక్క ఏంటో స్టార్ట్ చేద్దాం. అడయా వాటర్ ఎక్కువ ఉందా? ఓకే ఓకే, అగో ఆ చెట్టు కింద కొడుతున్నాయి ఇక. మనోడు ఇసురు వల తెచ్చిండు కానీ బ్రో, చూడండి వేస్తాడు కానీ అక్కడ చెట్టు కింద చేపలు మాత్రం కొడుతున్నాయి కానీ ఇసురు వల వేస్తాడు. వేయడం కూడా ఎక్దమ్ పర్ఫెక్ట్గా వేసాడు కానీ ఒక్కటంటే ఒక్క చేప కూడా పడలేదు బ్రో. బహుశా వాటర్ రెడ్ ఉండి ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు. సైలెంట్గా వల దులుపుకొని వెళ్ళిపోయాడు. చూడండి బ్రో, నేను ఇక్కడ గాలం వేసా కానీ బ్రో మనకి చేపలు తప్ప ఇక్కడ అన్నీ ఏం పడుతున్నాయో చూడండి మీరే. మంచి పచ్చ పచ్చని చెట్లు మొక్కలు పడుతున్నాయి మనకు. సర్లే ఒక్కసారి మొక్క పడ్డది కానీ ఇంకోసారి అయినా మనకి చేప పడుతుందో పడదో అని మళ్ళీ వేసా బ్రో. లాగింది, కొడితే చూడండి ఈసారి మాత్రం ఎక్సలెంట్ పీసే పడ్డది. ఆ పీసు ఏంటిది, దాన్ని ఎట్లా లాగిన అనేది క్లారిటీగా కనబడుతుంది చూడండి వీడియోలో. ఈసారి మాత్రం మంచి ఎదురు బొంగు కర్రే పడ్డది. అసలు ఎక్సలెంట్. ఇక దాన్ని ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా బయటికి తీసి గాలం నుండి తప్పించి మరి ఇక దాన్ని అక్కడ పక్కన పడేసి సైలెంట్గా గాలాలన్నీ మడత పెట్టుకొని పక్కన ఈ కాలువకి జాయింట్ ఉన్న పిల్ల కాలువలు ఉంటాయి బ్రో, ఆ పిల్ల కాలువలో అయినా చూద్దామని వేరే స్పాట్కి వెళ్ళా. వీడియో పెడతా చూడండి బ్రో. ఇదే బ్రో ఆ పిల్ల కాలువ. ఇక్కడికి వచ్చి రాగానే గాలం వేయడమే లేటు. చేప చూడండి ఎట్లా లాగుతుంది, లాగడమే లేట్. అది లాగడం కొడితే ఎంత పెద్ద చేప పడ్డది చూడండి మనకు. జల్ల జల్ల చేప పడ్డది. అన్నీ ఇవే ఉంటాయి బ్రో పిల్ల కాలువల్లో. పెద్ద గోదావరిలో అయితే పెద్ద పెద్ద కాలువల్లో అయితే పావు కేజీ 6 కేజీ ఉంటాయి. గోదావరిలో అయితే 5 కేజీల సైజు ఉంటాయి కానీ ఈ పిల్ల కాలువల్లో ఇవే సైజు ఉంటాయి. మొదటి చేపను తీసి పక్కన పెట్టేసి మళ్ళీ రెండోసారి వేసా బ్రో గాలం. మళ్ళీ లాగింది, ఒక 5 మినిట్స్ తర్వాత లాగింది. సేమ్ ఫిష్, అదే జల్ల. అన్నీ ఇవే సైజు ఉంటాయి బ్రో పిల్ల కాలువల్లో. పెద్దవి దొరకవు మనకు కానీ ఇవి కూడా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టేస్ట్, సూపర్గా ఉంటాయి. చూడండి ఎట్లుంది. దీని గాలం ఇలా తీయాలి పట్టుకొని. దీనికి కూడా సైడ్కి రెక్కల్లో ముళ్ళులు ఉంటాయి బ్రో. కీర్ కీర్ అని ఒర్రిద్ది ఈ చేప. కిటర్ కిటర్ అని సౌండ్ వచ్చిద్ది. బాగుంటుంది, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది బ్రో చేప ఇది. చూడండి ఎట్లుందో జల్ల, చిన్న జల్ల అంటారు దీన్ని. సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత నేను మళ్ళీ ఖతం ఛార్జింగ్ అయిపోయింది. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది బ్రో, ఛార్జింగ్ అయిపోయి. ఇక ఇవే ఇవాళ దొరికిన చేపలే. ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వగానే మూడు అప్సెట్ అయిపోయి వచ్చేసా. ఇవే దొరికాయి ఇవాళ.